మీరు మా ఇద్దరి మధ్య లేకుండా ఉంటే ఆయనకి నాకు గొడవలు ఎందుకు వస్తాయి అని సంతోషంగా మనసులో అనుకుంది జాహ్నవి. కారు బయలుదేరింది. నాన్న చేతిలో చెయ్యి వేసి నువ్వు ఒట్టు వేయాలి అంది వనజమ్మ. దేని గురించమ్మా ఒట్టు అన్నాడు కంగారుగా. ఏమిటరా కంగారు అని గబాలన చేతులతో బుగ్గలు రెండు తడిమి ముద్దులాడి, నేను ఆశ్రమానికి వెళ్తున్నది ఎందుకు? నీకోసమే, నీ సంతోషం కోసమే కదా. నేను వెళ్ళినా కూడా జాహ్నవితో గొడవలు పెట్టుకోవద్దు. కాలం మారిపోయింది. ఇప్పుడు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అత్త మామ ఆడబడుచు మరుదులు ఉండకూడదంటున్నారు. జాహ్నవి అలాగే ఆలోచిస్తుంది. తో గొడవ లేకుండా ఉంటానని మాట ఇవ్వు నాన్న. దగ్గరికి వస్తుంటావు కదా, నీ ముఖంలో కవలికలు నేను కనిపెట్టేయగలను. అందుకే ఒట్టు పెట్టమని అడుగుతున్నాను అని చెయ్యి చాచగానే వాళ్ళ వనజమ్మ భుజం మీద వాలిపోయాడు కిరణ్. కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతున్నాయి. వనజమ్మకి వచ్చాయి, కానీ బయటపడకూడదు.